వెల్కమ్ టు స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ. నూతనంగా లేదా పాత వాళ్ళు ఎవరైనా సరే సివిల్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు పోటీ పడాలంటే, పోటీ పడి విజయాన్ని సాధించాలి అంటే ఎటువంటి సూత్రాలని కలిగి ఉండాలి? నేను చెప్పేటువంటి ఈ 8 సూత్రాలని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి తప్పకుండా విజయం వస్తుంది. చరిత్ర మనం ఒకసారి పరిశీలించినట్లయితే గతంలో హిస్టరీలో మనకి మిగిలిపోయిన వాళ్ళు, హిస్టరీలో కొన్ని పేజీల్లో వాళ్ళ గురించి ప్రస్తావనలు నేటికి కొనసాగుతూ ఉన్నాయి. వారు పాటించినటువంటి లక్షణాలు ఇవన్నీ ఉన్నాయి. దానికి మనం మహాత్మా గాంధీజీ కావచ్చు, నెపోలియన్ కావచ్చు, అట్లానే మనకి హిట్లర్ కావచ్చు. అంటే నెగిటివ్ క్యారెక్టర్స్ ఉంటాయి, దీంట్లో పాజిటివ్ క్యారెక్టర్స్ ఉంటాయి. హీరోస్ ఉంటారు, హీరోస్కి వ్యతిరేకంగా ఉంటారు, కానీ లక్షణాలు ఉంటాయి వాళ్ళలో. అటు సాధించేటువంటి ప్రక్రియ ఉంటుంది. అంటే గోల్ అచీవ్ కావాలంటే ఎటువంటి ప్రిన్సిపల్స్ని మనం అవలంబించాలి? ఫస్ట్ మనకి మొత్తం 8 ప్రిన్సిపల్స్ నేను ఐడెంటిఫై చేశాను. నేను చెప్పడమే కాదండి, చాలామంది కూడా ఇవే ప్రిన్సిపల్స్ చెప్తూ ఉంటారు. అయితే వీటిని మనం క్రమబద్ధంగా ఆచరిస్తే ఖచ్చితంగా విజయం వస్తుంది. ముఖ్యంగా పోటీ పరీక్షల రంగంలో ఇవి తప్పనిసరిగా ఉండాలి. ఇటు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుదామన్నా, గ్రూప్ 1 ప్రిపేర్ అవుదామన్నా, గ్రూప్ 2 ప్రిపేర్ అవుదామన్నా, ఏ లక్ష్యాన్ని అయితే నువ్వు కలిగి ఉన్నావో ఆ లక్ష్యాన్ని ముందు మనం సంకల్పం చేసుకోవాలి. ఫస్ట్ ఆ సంకల్పం చేసినటువంటి లక్ష్యం పట్ల మనం ప్రయాణం చేయాలి. కాబట్టి లక్ష్యము అన్నది ఫస్ట్ ప్రిన్సిపల్. ఆ లక్ష్యాన్ని మనం ఒక పేపర్ షీట్ మీద రాసుకొని మన యొక్క రూమ్లో, మన స్టడీ రూమ్లో అంటించుకోవాలి. నేను పలానా 2027 లోపు, 2028 లోపు నా ఐఏఎస్ కావాలి, 26 కల్లా నేను గ్రూప్ 1 కావాలి, లేదా 25 ఎండింగ్లో నేను గ్రూప్ 2 సాధించాలి. ఇలా మనం గోల్ మనం ఒక షీట్ మీద రాసుకొని అక్కడ పెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా మనం లేచిన వెంటనే ఆ గోల్ని చూడాలి. అది మనలో మన యొక్క ఉద్వక్తతను తెలియజేస్తూ ఉంటుంది, బాధ్యతను తెలియజేస్తూ ఉంటుంది, జవాబుదారీతనాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇది ముఖ్యమైన లక్ష్యం. రెండేది చూసినట్లయితే చాలా మందికి న్యూనతాభావం ఉంటుంది. మనం సాధించగలమా, మన వల్ల అవుతుందా? ఇప్పుడు సాధించి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా మొదలుపెట్టిన వాళ్ళే. అంటే 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతో స్టార్ట్ అవుతుంది. ఇవి మనం చాలా పుస్తకాల్లో మనం చదివాం, చాలామంది చెప్పగా మనం విన్నాం. మనం అప్లై చేసుకోవాలి. మరి ఇవాళ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీస్, డిప్యూటీ సెక్రటరీస్, ఐఏఎస్లు, పీడీస్, ఆర్డీఓస్, మున్సిపల్ కమిషనర్స్, వీళ్ళందరూ ఒక్కసారిగా వచ్చారా? లేదు. వాళ్ళు కూడా వాళ్ళ ప్రయాణం అనేది ప్రారంభం నుంచి చేయటం జరిగింది. ఎట్ లాస్ట్ గోల్ రీచ్ అయ్యారు. కాబట్టి మన మీద మనం ఆత్మవిశ్వాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నేను సాధించగలను, నేను హ్యూమన్ బీయింగ్నే. ఇప్పుడు ఉద్యోగం చేస్తుంటే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా హ్యూమన్ బీయింగే. ఆయన సాధించినప్పుడు నేను ఎందుకు సాధించకూడదు అనేటువంటి దీన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది రెండో ప్రిన్సిపల్. ఇక 3 చూసినట్లయితే మనకి ఏదైతే లక్ష్యాన్ని తీసుకున్నావో, ఏదైతే నువ్వు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉన్నావో దానికి క్రమశిక్షణ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. ఫస్ట్ డిసిప్లైన్ ఉండాలి. డిసిప్లైన్ అంటే ఏంటి? మనం ఎన్ని గంటలు చదువుకుందాం అనుకున్నాం, ఎలా టైం టేబుల్ పెట్టుకున్నాం, దాన్ని మనం ఎలా ముందుకెళ్ళాలి, ఎలాంటి డీవియేషన్స్ తీసుకోవద్దు. ఉదాహరణకి మన స్నేహితులు వచ్చేసి బయటకు వెళ్దామని చెప్పేసి పిలవచ్చు మనం. లేదు, నేను 4 hours నేను చదివే విధంగా టార్గెట్ పెట్టుకున్నాను. ఆ క్రమశిక్షణ తప్పకూడదు. క్రమశిక్షణ తప్పి మనం మిగతా విషయాలకి, మిగతా ఆకర్షణలకు లోనై పక్కకి వెళ్ళినట్లయితే అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంటుంది. డిసిప్లైన్. చరిత్రలో పైకి వచ్చే వాళ్ళందరూ కూడా డిసిప్లైన్తో ఉన్నవాళ్ళే. 4 వచ్చేసి డిటర్మినేషన్ అంటాం. అంటే పట్టుదల ఉండాలి. అంటే ఏదైతే అంశాన్ని తీసుకొని, తెలుసు మనకి ఒక అంశాన్ని తీసుకొని మనం ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకే స్వామి వివేకానంద ఏమంటాడంటే, నువ్వు విజయం సాధించాలంటే ఎంత నీకు ప్రతికూల పరిస్థితులు వస్తే అంత స్థాయి కంటే రెట్టింపులో అనుకూలత వస్తుంది అని చెప్పి స్వామి వివేకానంద చెప్తాడు. సెలయేరు పారుతున్నప్పుడు అది స్ట్రైట్గా వెళ్ళిపోతే దాంట్లో ఏమీ బ్యూటీ లేదు. దానికి రాళ్ళు, రప్పలు, కొండలు ఇవన్నీ అడ్డుపడినప్పుడే మనం దానిలో ఉన్న బ్యూటీని మనం ఆస్వాదించగలం. అంటే నీకు విజయం రావాలంటే వీటన్నిటిని తట్టుకోవాలి. కాబట్టి పట్టుదల ఉండాలి. మనం ఏదైతే అంశం తీసుకున్నామో దాన్ని వదలకూడదు. అది వదిలిపెట్టమనేటువంటి అంశాలు 90% మన దగ్గరకు వస్తాయి ఆపోజిట్లో. వాటిని మనము అవాయిడ్ చేసేసి పట్టుదలతో ఆ లక్ష్యం వైపు ప్రయాణం చేయాలి. నెక్స్ట్ ప్రణాళికీకరణ, ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ అంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను మీకు, నేను ఇప్పుడు సివిల్స్ తీసుకున్నావు, ఫిలిమ్స్, మెయిన్స్ ఇంటిగ్రేట్గా స్టార్ట్ చేసావు. నువ్వు టార్గెట్ ఇయర్ ఎప్పుడు పెట్టుకున్నావు? 2027, 2028 లేదా 2026లోనే నువ్వు అటెంప్ట్ చేసేటువంటి అవకాశం నీకుందా? ఇక్కడ నీ యొక్క కెపాసిటీని బట్టి, నీకున్న ఫౌండేషన్ కోర్సుని బట్టి
ఈ ఫౌండేషన్ కోర్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్ అవుతుంది, లేకపోతే ఇట్ టేక్స్ 2 or 3 years టైం పడుతుంది. నాకు తెలిసినంత వరకు సివిల్స్ అనేది ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ కోర్స్. విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 6 months, 8 months, 1 year తక్కువ. ఎవరన్నా వచ్చిందని చెప్తే దాన్ని మనం నమ్మడానికి కూడా అవకాశం లేదు. దానికి ఫౌండేషన్ కోర్స్ అన్నా ఉండాలి, లేదా మంచి గైడెన్స్ అన్నా ఉండాలి. అలాంటి వాళ్ళు 1 yearలో కొడతానికి అవకాశం ఉంది. మనం టార్గెట్ ఇయర్ పెట్టుకుని ఆ ఇయర్ని కూడా షీట్ రాసుకుని మన రూమ్లో పెట్టుకోవాలి. బై 2028 ఐ విల్ బి IAS ఆఫీసర్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ఎనీ స్టేట్ ఆర్ ఎనీ పర్టికులర్ డిస్ట్రిక్ట్. ఐ విల్ బి IPS. ఇలాంటి మన యొక్క అది వాస్తవంగా మనం భావించి మనం పెట్టుకోవాలి. అది ఆ ప్లాన్ ఉండాలి కంపల్సరీ. దానికి నువ్వు ఆ స్టడీ మెటీరియల్ తెచ్చుకోవడం, టైం పెట్టుకోవటం, తర్వాత ఏవి పుస్తకాలు సేకరించటం, ఎప్పటికేవి ఫినిష్ చేయటం, ఆ రిసోర్సెస్ మొత్తాన్ని మనం పెట్టుకోవాలి. తర్వాత రిజల్ట్ని టార్గెట్ చేయాలి. ఇదంతా ప్రణాళికీకరణ అంటాం. ఈ ప్రణాళికీకరణ లేకుండా మనం ఏదో మొద్దుగా ప్రయాణం చేస్తే మనం సాధించలేము. అంటే ఇక్కడ కొంత స్మార్ట్ వర్క్ కూడా అవసరం, హార్డ్ వర్క్తో పాటు. తర్వాత సమయ పాలన, టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం అండి. ఇక టైం మేనేజ్మెంట్ అనేది అంత ఈజీ విషయం ఏం కాదు. ప్రతి ఒక్కరు చెప్పడం చాలా ఈజీగా చెప్తారు, కానీ దాన్ని మనం యాక్షన్ ప్లాన్లోకి తీసుకొచ్చి ఆచరించేటప్పుడు చాలా టైం వేస్ట్ కాకుండా మనం చూడాలి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే చాలా విలువైనటువంటిది టైం. అసలు లైఫ్ అంటేనే టైం. చాలామంది లైఫ్ అంటే ఏంటండి అంటారు. లైఫ్ అంటే ఏంటి? బర్త్ టు డెత్. వాట్ ఈస్ ద బ్రీతింగ్ యు ఆర్ హ్యావింగ్? తల్లి గర్భం నుంచి మనం సమాధిలోకి పోయిన దాకా మనం ఏదైతే బ్రీతింగ్ ఉందో దాని సమయం, ఆ సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. అంటే మొత్తం టోటల్ టైం ఎంత ఫిక్స్ చేసుకోవాలి, ఎంత టైంలో మనం చదవాలి, ఎంత టైంలో మనం స్లీపింగ్ అండ్ అదర్ థింగ్స్కి మనం అలాట్ చేసుకోవాలి. అనవసరమైనటువంటి వాటిని అవాయిడ్ చేయటం, ముఖ్యమైనటువంటి గోల్ వైపు నడవటం, గోల్ వైపు ఈ టైం యొక్క మేనేజ్మెంట్ని తీసుకెళ్ళటం అనేది చాలా ముఖ్యమైన విషయం. తర్వాత ఇంకోటి ప్రేరణ చాలా ముఖ్యమండి. ప్రేరణ, ఇక్కడ ప్రేరణ మనకి 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఎక్స్టర్నల్ మోటివేషన్, 2 ఇంటర్నల్ మోటివేషన్. ఎక్స్టర్నల్ మోటివేషన్ అంటే ఇది బయట నుంచి వస్తుంది. ఉదాహరణకి తెలంగాణ స్టేట్లో గ్రూప్ 1 సాధించిన వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క హిస్టరీ, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎలా చదివేవాళ్ళు, ఎంతకాలం పట్టింది, అవన్నీ కూడా మనకు న్యూస్ పేపర్లో వస్తున్నాయి. సక్సెస్ సాధించిన వాళ్ళ యొక్క విజయాలు అనేవి ఎక్స్టర్నల్ ప్రేరణ. ఒక్కోసారి ఇంటర్నల్గా కూడా ఏంటంటే మనం ఏమైనా సెమినార్స్ అటెండ్ అయినప్పుడు, ఏదైనా డిఎస్పీని చూసినప్పుడు, లేదా కలెక్టర్ని చూసినప్పుడు నేను కూడా డిఎస్పీ కావాలి, కలెక్టర్ కావాలి, ప్రజాసేవ చేయాలి. దట్స్ ఇంటర్నల్ మోటివేషన్. సో మోటివేషన్ మనకి ఎక్స్టర్నల్గా కావాలి, ఇంటర్నల్గా కావాలి. అయితే ఒక్కోసారి డిమోటివేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయండి. డిమోటివేషన్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం డిమోటివేషన్ పక్క పంపించి అగైన్ వీఆర్ ట్రై టు సీ ది మోటివేషన్ ఫ్యాక్టర్స్. లాస్ట్గా వచ్చేసి యాక్షన్ ప్లాన్ ఇది ఉండాలి. ఎ థాట్ వితౌట్ యాక్షన్ వేస్ట్, ఎన్ యాక్షన్ వితౌట్ థాట్ మియర్ వేస్ట్. ఆలోచనకి కార్యాచరణ తోడైనప్పుడే ఫలితం వస్తుంది. కార్యాచరణ అనేది ఆలోచనతో ఉంటేనే ఫలితం వస్తుంది. రెండిట్లో ఏది లోపించినా కానీ ఫలితం రాదు. కాబట్టి యాక్షన్ ప్లాన్ అనేది ఉండాలి. చాలామంది ఎన్ని ఫ్రేమ్ చేసుకుంటారు, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అని చెప్పేసి. అంటే మనకి January 1st డెసిషన్స్ కొన్ని ఉంటాయి. మనకి కొత్త సంవత్సరం, న్యూ ఇయర్, January 1st డెసిషన్స్ అలా ఉండకూడదు. మనం తీసుకున్నటువంటి అంశం అనేది, మనం తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ అనేది మంచి యాక్షన్ ప్లాన్తో, అనుకున్నటువంటి యాక్షన్ ప్లాన్తో తీసుకుపోయినట్లయితే తప్పకుండా విజయం సాధించవచ్చు. ఇప్పుడు సివిల్స్లో గ్రూప్ 1లో, గ్రూప్ 2లో ర్యాంకులు సాధించిన వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇటువంటి లక్షణాలు కలిగి ఉండేవాళ్ళండి. కాబట్టి ఈ లక్షణాలు మనం మొట్టమొదటిసారి ఏర్పాటు చేసుకుంటే తర్వాత కంటెంట్, తర్వాత మెంటార్స్, కోచింగ్ సెంటర్స్, బుక్స్, వెబ్సైట్స్, ఇంటర్నెట్ సోర్సెస్ చాలా ఉన్నాయి. లిటరేచర్ విపరీతంగా ఉంది. కానీ లక్షణాలు చాలా ముఖ్యం. ఈ లక్షణాలు ఉంటే తప్పకుండా కూడా సివిల్స్ గ్రూప్ 1, గ్రూప్ 2లో విజయం సాధిస్తారు. సో దిస్ ఇస్ బైరా శివపోతురాజు. థ్యాంక్ యూ వెరీ మచ్.